హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు గోంగూర విత్తనాలు చల్లుతున్నాను. గోంగూర విత్తనాలు చల్లడానికి నేలను మొత్తం ఇలా తవ్వుకున్నాను. ఇలా తవ్వుకున్న తర్వాత ఈ గోంగూర విత్తనాలను ఇలా కొంచెం ఎరువు తీసుకొని టబ్బులోకి విత్తనాలన్నిటిని ఇట్లా కలుపుకున్నాను. ఎందుకు కలుపుకున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ మేము నిన్న ఆల్రెడీ టమోటా చెట్లకి, మిరప చెట్లకి, మటికి చెట్లకి, బెండ చెట్లకి ఆల్రెడీ వాటర్ సప్లై చేసాము. ఆ వాటర్ సప్లై చేయడం వల్ల ఇక్కడంతా బుడదగా ఉంది. ఈ బుడదలో అట్లాగే విత్తనాలు చల్లడం వల్ల మనకు విత్తనాలు అనేవి ముద్దలుగా అక్కడక్కడ పన్న దగ్గరే పడి మనకు ముద్దలుగా ఉంటాయి. అప్పుడు మొలకలు అనేవి సరిగా రావచ్చు, రాకపోవచ్చు. అందుకోసమే నేను గోంగూర విత్తనాలను ముందుగా ఎరువులో ఇట్లా మిక్సింగ్ చేసుకొని వాటిని నేను ఎక్కడైతే తవ్వున్నానో అక్కడ చల్లుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా చల్లుకుంటున్నాను. ఇట్లా చల్లుకోవడం వల్ల ఈ ఎరువు అనేది పొడిగా ఉంది కాబట్టి విత్తనాలు కూడా దూరంగా పడతాయి ఫ్రెండ్స్. అప్పుడు మొలకలు అనేవి మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా నేను ఎక్కడైతే తవ్వున్నానో అక్కడ ఈ విత్తనాలు కలిపిన ఎరువుని చల్లుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చల్లుకున్నాను ఫ్రెండ్స్. చల్లుకున్న తర్వాత ఇంకా ఎక్కడైనా ముద్దలుగా విత్తనాలు పడుంటాయేమోనని ఇట్లా సదరంగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మొత్తం కుప్పలుగా కాకుండా ఉంటాయని ఇట్లా సదరంగా చేసుకొని ఆల్రెడీ ఇక్కడ వాటర్ సప్లై చేశాం కాబట్టి ఈరోజు ఈ విత్తనాలకు వాటర్ పోయిన అవసరం లేదు ఫ్రెండ్స్. రేపు కానీ ఎల్లుండి కానీ వాటర్ పోస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ తేమ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఇలా గోంగూర విత్తనాలు చల్లాను ఫ్రెండ్స్. మీరైతే ఎలా చల్లుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా గోంగూర విత్తనాలకి కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.